గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. తెలిసిందా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా టైగర్ అట. అంటే నల్గొండ జిల్లాల రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నది మంత్రి వెంకటరెడ్డి అన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా తక్లీఫ్ వచ్చినా దాని పరిష్కారం చేసేది ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్నట్టే కదా అని మనం అనుకునే లోపే మంత్రి వెంకటరెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. నన్ను టైగర్, నువ్వే టైగర్, మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇన్నరా? నన్నెందుకు టైగర్ ను చేస్తున్నావు? అసలైన టైగర్ నువ్వే. సన్న బియ్యం ఇచ్చుకుంటావు, రోజు రివ్యూలు చేస్తుంటావు, జిల్లా మొత్తం నీ కంట్రోల్ ఉంటది. అసొంటిది నన్నెందుకు టైగర్ అంటున్నావు? అటు పార్టీ బాధ్యతలు ఇటు సర్కార్ పనులు నీ మీదనే వేసుకొని సాల్ చేసుకుంటా పోతున్నావు. నువ్వే నిజమైన టైగర్ అన్నట్టు వెంకటరెడ్డి అన్నాడు. మరి ఒగలనొగలు ఒగుడుకున్నారో లేకుంటే మనసులో ఏదన్నా పెట్టుకొని అన్ని నువ్వే చేసుకుంటా నన్ను టైగర్ అంటున్నావేంది అన్నట్టు అన్నాడో మనకు తెలియదు. గాని నల్గొండ రాజకీయాలల్లా ఇప్పుడు టైగర్ ఎవరో తెలియకుండానే వేసిండ్రు ఇద్దరు మంత్రులు. ఇంతకు అసలైన టైగర్ ఎవరు? ఈ ఇద్దరు మంత్రులా లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇంటికి వచ్చి సలహాలు అడిగే జానారెడ్డి అసలైన టైగరా అనేది మళ్ళొచ్చే ఎన్నికల నాటికి తెలుస్తుంది. అప్పటిదాకా నల్గొండ జిల్లాకు పొలిటికల్ టైగర్ ఎవరన్నది ఆ జిల్లా పబ్లిక్ ఇష్టం.